మీకు బాల్కాని టికెట్ ఇచ్చారు. ओम श्री गोविंद गोविंद श्री महाविष्णुराज्ञाय प्रवर्तमानस्य ओम वेंकटाद्रिमोस्तानं ब्रह्मांडे नास्तिकिंचदा वेंकटेश समोदेवो लक्ष्मीदेवी चंद्रा लक्ष्मी मनोगामिनी हिरण्यं विन्देह्यं कामस्वं पुरुषानहम् देवं शङ्खचक्रगदाधरं विद्यामूर्त्ना समे कामम् अमृताहरणं विभमयमयं मुहूर्तस्मुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्मत्पत्युं महागन्धे महापूजिते नमस्कृतः आचन्द्रदेवानां देवसत्वाश्वेदप्रस्वेदस्तुनो और बाहुभ्याम् ओष्णासमुहूर्तो अस्तु प्रतिष्ठितमस्तु ओम सर्वात्मे हिरण्यवात्रमदो पूर्णमदादे मदविहोरामेति एकदा ब्रह्मणमुपहारते एकदैव यजमान आयोस्ते हिरण्यवात्रमदो पूर्णमदादे मदविहोरामेति एकदा ब्रह्मणमुपहारते नमो भगवते महासुदर्शनायत्रे द्वारा परिताय सर्वदिक्षोपनकराय उपट ब्रह्मणे फलं ज्योतिषे सहस्रार उपट नमः। ప్రొద్దుటూరు పట్టణంలో ఆధ్యాత్మిక ఆలోచనలకు ఆనవాలకు ఎన్నో ప్రశస్తమైనటువంటి పేరుగాంచిన గుళ్ళున్నాయి. ప్రొద్దుటూరు పట్టణం అంటేనే గొప్ప గొప్ప దేవాలయాలకు, చరిత్ర కలిగిన దేవాలయాలకు ప్రసిద్ధి. ఇది ఈ పట్టణానికి సంబంధించిన ప్రజలందరూ కూడా గర్వపడాల్సిన అంశము, గర్వంగా ఎక్కడైనా చెప్పుకోవాల్సిన అంశం. కారణం, మా ఊర్లో శ్రీరాముని చేత ప్రతిష్ఠించిన లింగం ఉంది, అగస్త్యేశ్వర మహాముని ప్రతిష్ఠించిన శివలింగం ఉంది, 500 సంవత్సరాల కిందట వెలిసిన చెన్నకేశ్వరి దేవాలయం ఉంది. ఈ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ప్రశస్తమైనటువంటి అమ్మవారి గుడి ఉంది. ఇంకా ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు. వెల్లాల ఆంజనేయ స్వామి, పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నమ్మకమైనటువంటి మహానుభావులు నడియాడినటువంటి ప్రొద్దుటూరు. నిజంగా మేమందరం అదృష్టవంతులము, గర్వపడతా ఉన్నాం. అయితే ఆనాటి చరిత్రకు చిహ్నాలుగా మిగిలిపోయిన మా దేవాలయాలు ఈనాడు మెల్లిమెల్లిగా ఆర్థిక వనరులు లేక శిథిలావస్థితికి చేరుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు కానీ, గత ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు కానీ ఈ దేవాలయాలపైన చూపించాల్సినటువంటి శ్రద్ధను చూపించి చేయాల్సినంత మెరుగైనటువంటి అభివృద్ధిని ప్రజల కోసం, భక్తుల కోసం చేసి ఉండాల్సింది. ఉదాహరణకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి వెల్లాల ఆంజనేయ స్వామి గుడికి 3,55,00,000 డబ్బులు తెచ్చినాం. ఎంతో చరిత్ర కలిగిన ఆలయం అది. వెల్లాల ఆంజనేయ స్వామి, సంజీవరాయ స్వామి, హనుమాన్ అక్కడ నడిచిన నేల అది. లక్ష్మణుణ్ణి బ్రతికించడం కోసం సంజీవిని తీసుకొని పోతా తిరుగు ప్రయాణంలో సేదతీరుతూ అక్కడ ఆగిన
క్షణాలు అవి. ఈరోజు భూమి పూజ చేస్తున్నాం అక్కడ కూడా. అట్లా ఇంతకుముందు ఉండే పాలకులు కానీ అధికారులు కానీ ఈ దేవాలయాల పట్ల శ్రద్ధ వహించలేదు అనేది నా బాధ. రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి దేవాలయానికి కొంత నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. రామేశ్వరంలో మూలలింగేశ్వర స్వామి హనుమంతుని చేత ప్రతిష్ఠించబడిన లింగం మూలస్వామి దేవాలయం అంటాం. అది కూడా పురాతన దేవాలయం శిథిలావస్థితికి వస్తూ ఉంది. మెరుగు చేయాల్సిన అవసరం ఉంది. మీనాపురం దగ్గర అమ్మవారితో కలిసి వెలిసిన ఈశ్వరుడు జనమేజయుడు అని మహారాజు కట్టిన దేవాలయం, చరిత్ర కలిగినది. నాగదోషం నుంచి విముక్తి కావడానికి ఆ మహారాజు అక్కడ శివాలయాన్ని నిర్మించినాడు. అది కూడా పూర్తి పురాతనమైపోయింది. ఈ దేవాలయాలన్నింటినీ పూర్తిగా అద్భుతంగా తయారు చేయాలన్న బలమైన సంకల్పం నా మదిలో 3-4 సంవత్సరాలుగా ఉంది. అయితే వెల్లాల ఆంజనేయ స్వామి గుడికి ఒక్కటి మేము సక్సెస్ కాగలిగినాం. ఇక మిగతా దేవాలయాలకు ప్రయత్నంలో ఉండాం. ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు సంతోషపడే విధంగా వీరి ఆధ్యాత్మిక ఆలోచనలకు అనుగుణంగా ఈ దేవాలయాలను గొప్పగా తయారు చేయాలన్న నా సంకల్పానికి ఆ పరమేశ్వరుని దీవెనలు తప్పకుండా ఉంటాయని నేను నమ్ముతా ఉన్నా. ఈరోజు కాకపోయినా మరొక రోజు, నేడు కాకపోయినా రేపు కాకపోయినా మరొక రోజైనా ఈ దేవాలయాల విషయంలో మేము విజయాన్ని సాధిస్తాం. భగవంతుని యొక్క ఆశీస్సులతో ప్రజల యొక్క మెప్పును పొందగలిగిన స్థాయికి దేవాలయాలు తయారు చేస్తామనే విశ్వాసం నాకుంది. మనసా వాచ కర్మేణ హృదయపూర్వకంగా ప్రయత్నిస్తా. అందులో భాగంగా ఈరోజు చెన్నకేశ్వర దేవాలయంలో ఉన్నాం. చాలా ఉదయమే ఈ కమిటీ వాళ్ళు ఈ ఆలయానికి సంబంధించిన పాత మార్కెట్లు ఉండే చెన్నకేశ్వర దేవాలయం చాలా గొప్ప దేవాలయం. ఊరు ప్రజలందరూ కూడా గొప్పగా వస్తారు ఈ దేవాలయానికి. ఎంతో భక్తి విశ్వాసాలతో వస్తారు ఈ దేవాలయానికి. అట్టి ఈ దేవాలయం కూడా ఘనమైన చరిత్ర ఉంది. కానీ అందుకు కావలసిన మెరుగైనటువంటి వసతులు ఇంకా లేవు. మెల్లిమెల్లిగా పాటుపడుతూ వస్తుంది. దీని అభివృద్ధిలోకి తేవాలనేది స్థానికంగా ఉన్నటువంటి ఈ ఆలయ ఉత్సవాలకు సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో వారు కానీ ఈ ప్రాంతంలో నివాసం ఉండేవారు కానీ ఎప్పుడూ ఆశిస్తూనే ఉండాలి దీన్ని బాగు చేయాలని. నన్ను కూడా చాలాసార్లు కలిసినారు. ప్రభుత్వం వైపు నుంచి కానీ మీ వైపు నుంచి కానీ దాతల వైపు నుంచి కానీ ఈ దేవాలయానికి పూర్వపు వైభవాన్ని తీసుకురావాలి అన్నది వీళ్ళందరి సంకల్పం. వీళ్ళందరిలో కూడా ఉత్సవానికి సంబంధించిన కమిటీ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఈ దేవాలయానికి. ఏమీ పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో అధికారం కోసమో ధనం కోసమో కాకుండా కేవలం భక్తితో ఆ స్వామి పట్ల ఆరాధనా భావంతో ఈ ప్రాంత ప్రజల యొక్క మెరుగైనటువంటి భక్తిభావాన్ని కలిగించడం కోసం వీళ్ళు చేస్తూ ఉండే ప్రయత్నం ప్రతి సంవత్సరం వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు. దసరా ఉత్సవాలు కూడా ఇక్కడ అద్భుతంగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. అమ్మవారి అలంకారం చేసి ఇక్కడ ఎదురుగానే ఇక్కడే ఈ ప్రాంతంలోనే ప్రతి సంవత్సరం మేము కూడా వస్తూ ఉంటాం. కనీసం దసరా ఉత్సవాలప్పుడు అమ్మగారిని ఎక్కడైతే ప్రతిష్ఠిస్తారో కూర్చోబెడతారో దానికి కూడా బాడెక్కు మనం తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది తప్ప సొంతానికి లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి వీళ్ళు దాతల ద్వారా సహాయం పొందినటువంటి డబ్బులో నుంచి దసరా ఉత్సవాలు ప్రతి ఏటా చేస్తూ మిగిలిన కొంచెం డబ్బుతో 6-7 లక్షల డబ్బులతో ఈరోజు 6.5 లక్ష 7 లక్షలతో ఈరోజు భూమి పూజ చేసినారు. అంటే ఇక భవిష్యత్ కాలంలో దసరా ఉత్సవాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో బాడుగకు మనం తీసుకునే పరిస్థితి ఉండకుండా సొంతం ఒక రేగులతో కానీ ఒక షెడ్డులాగా తయారు చేసుకుని రేపు ఉత్సవాన్ని ఇక్కడే జరుపుకోవాలని దానికి ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. ఇది కొంచెం ఆనందం కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా నా వ్యక్తిగతానికైతే పూర్తి నేను సంతృప్తి చెందడం లేదు. ఈ స్థాయిలో కాకుండా ఈ దేవాలయానికి చాలా పెద్ద స్థాయిలో మేమందరం ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకొని నేను ఒకని సరిపోను, నాతో పాటు ఈ ఆలయ ఉత్సవ కమిటీకి సంబంధించిన వారు కానీ ఈ ప్రాంతంలో ఉండే ధనవంతులు కానీ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన స్వామి భక్తులు కానీ అందరినీ కలుపుకొని ఒక్క సమావేశాన్ని మంచి వాతావరణంలో ఏర్పాటు చేసుకొని బలమైన సంకల్పంతో ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ పూర్తి స్థాయిలో చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాం. అది కూడా త్వరలోనే ఒక వారం 10 రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి ప్రభుత్వం వైపు నుంచి ఏ డబ్బు అందినా అందకపోయినా
దాతల వైపు నుంచి నా వైపు నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తా. ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసేదానికి అందించి తప్పనిసరిగా అనతి కాలంలోనే చాలా త్వరితగత కాలంలోనే 2 సంవత్సరాల కాలంలోనే ఈ దేవాలయాన్ని అద్భుతమైనటువంటి వైభవ పరిస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి తప్పనిసరిగా మా సంకల్పాన్ని నెరవేరుస్తామనే నమ్మకం, స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈ దేవాలయానికి సంబంధించి ఏదైనా మంచి చేయడానికి, ఇక జరగబోయే కార్యక్రమాలను విజయవంతంగా చేయడానికి నా వైపు నుంచి ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగాను, భగవంతుని పట్ల ఆరాధనా భావం కలిగినటువంటి ఓ భక్తునిగా గాను మా వైపు నుంచి ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో నాకు తోడుగా ఉండడానికి, నా అభిప్రాయాలను ఇక్కడ అమలుపరచడానికి, నేను అనుకునే ఆ సమావేశాలు, ఆ సందర్భాలను సమాయుక్తం చేసి ఈ దేవాలయాన్ని గొప్పగా తయారు చేసే విషయంలో నాకు సమీప బంధువైనటువంటి చెన్నారెడ్డి ఈ కార్యక్రమాలన్నీ చూస్తాడు. నేటి నుంచి మా వైపు నుంచి చెన్నారెడ్డి చేసి ఇక్కడ కార్యక్రమం ఏదైనా 10 మందిని పిలిపించి సమావేశం ఏర్పాటు చేసిన, 10 మంది దాతలు ప్రోగు చేసి నాతో మాట్లాడించే ప్రయత్నం చేసిన, ఏదైనా అధికారులతో మాట్లాడాలన్నా నా వైపు నుంచి చెన్నారెడ్డి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తాడు. చెన్నారెడ్డి యొక్క ఆలోచన ప్రకారం మేమందరం కూడా ఇక్కడ ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసడానికి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ, ఈ విషయాన్ని ఈ ప్రాంతంలో ఉండేవారు కానీ భక్తులు కానీ కాస్త గమనించాలని, చెన్నారెడ్డి గారికి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పనిసరిగా 1 వారం లోపల ఇదే దేవాలయంలోనే మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ప్రజలకు మీకు మంచి వార్తను అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా చెన్నకేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.